హాయ్ గైస్, నేనైతే బిర్యానీ చేస్తున్నాను. క్లైమేట్ చూసారా, చాలా కూల్గా ఉంది కదా. మాకైతే వర్షం అయితే పడుతుంది. ఇది కూడా పడుతుందో లేదో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. అయితే ఆనియన్స్, చిల్లీ, టొమాటో, క్యారెట్, పొటాటో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని స్క్రీన్ పై చూపిస్తున్నవన్నీ దాంట్లో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కాజు కూడా వేసుకోండి. నేనైతే వేసుకోవడం మర్చిపోయాను. పేస్ట్ వల్ల బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాజు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. కాజు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. నేనైతే దీంట్లో వేసేది జీలకర్ర కాదు, షాజీరా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పర్లేదు, నార్మల్గా చేసేసుకోవచ్చు. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ దాకా రావాలి. ఇప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టొమాటో, పొటాటో, క్యారెట్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే మీకోసం వెన్స్డే ఒక కొత్త వ్లాగ్తో వస్తున్నాను. ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. ఏంటో కామెంట్ చేయండి తెలిస్తే. ఈ వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా. వెజ్జీస్ అన్నిటికి మంచిగా పేస్ట్ అనేది పట్టాలి. అప్పుడైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందు రెడీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. కూడా వెజ్జీస్కి మంచిగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకి మిరియాలు కూడా వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను, మీరైతే బిర్యానీ స్పైసెస్ వేసుకున్నప్పుడు వేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ కుక్ అవుతాయి మంచిగా. తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్కి 2.5 వాటర్ అనేది వేస్తున్నా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే వాటర్ మరుగుతున్నాయని చెప్పి వచ్చి తీస్తే నా చేయి కాలిపోయింది. మీరైతే ఇలా చేయకండి. ఇప్పుడైతే దీంట్లోకి నేను స్క్రీన్ పై చూపిస్తున్న అన్ని మసాలాస్ అయితే వేసుకోండి. వాటర్ మరుగుతున్నాయని నేనైతే సిమ్లో పెట్టాను, అందుకే అక్కడ వాటర్ మరుగుతున్నట్టు కనిపిస్తలేదు. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలాలన్నీ వెజ్జెస్కి మంచిగా పడతాయి. ఇలా అయితే ఇలా గనక చేసుకుంటే సేమ్ చికెన్ బిర్యానీ తిన్న టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ మరిగిన తర్వాత దాంట్లోకి టేస్టింగ్ సాల్ట్ అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉన్నా వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. తర్వాత మంచిగా ఒకసారి మొత్తం కలుపుకోండి. 5 మినిట్స్ తర్వాత దాంట్లోకి సాల్ట్ కట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటున్నాను. మీరైతే తగినంతే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే మా అక్క కలుపుతానని చెప్పి వచ్చి నా దగ్గర నుంచి గరిటె తీసేసుకుంది. ఇప్పుడైతే దీంట్లోకి ఫస్ట్గా కడిగి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బాస్మతి రైస్ ఉంది కాబట్టి చేశాను. నార్మల్ రైస్ అయినా కానీ చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కింద. ఒక 15 మినిట్స్ తర్వాత మంచిగా అయితే ఒకసారి కలుపుకోవాలి. మీరైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో చేసుకోండి. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, వెజ్జీస్తో అయితే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఒక్కసారి మొత్తం మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేద్దామని ఇక్కడ నా చెయ్యి అనేది కాల్ చేసుకున్నాను. మీరైతే అలా చేయకండి. చూడండి, బిర్యానీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో వెజ్జీస్తో. నేనైతే ప్లేట్లో పెట్టుకుని తింటున్నాను. ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఆనియన్స్ మీద లెమన్ అనేది పిండుతున్నాను. ఇంకా ప్లేట్లోకి తీసుకుని తినేస్తున్నాను. అంతే, బాయ్.